హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. ఓన్లీ మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ప్లీజ్ డోంట్ డూ కాల్స్, రైట్? సరే, సమ్ గుడ్ ఫీడ్బ్యాక్. ఈవినింగ్ మేడం. ఈరోజు వీడియో 554కి చాలా బాగుంది. ఫీడ్బ్యాక్స్ ఎప్పటిలాగే చాలా బాగుంటాయి మేడం. వాళ్ళు అన్నట్టు చాలా కరెక్ట్. వాళ్ళు చెప్పినట్టే మీ వీడియోస్ చూసి మీ వాయిస్ విని మీ మోటివేషన్ తీసుకొని నాలాంటి ఎంతోమంది ఆడవాళ్ళు రికవర్ అవుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మీరు చెప్పింది కూడా కరెక్టే మేడం. ఎంతసేపు పర్సన్ అని మనం చూస్తాం. నాకు ఒక బాబు ఉన్నాడు. ఎంతైనా తల్లిని కదా మేడం, కొడుకు లైఫ్ గురించి ఆలోచిస్తాను. నేను కూడా నా కొడుకు జీవితం బాగుండాలి అని ఎప్పుడు కోరుకుంటాను. కానీ కొన్ని విధాలుగా అనుకుంటాం కదా, ఎంత కాదనుకున్నా ఏదో ఒక టైంలో ఆ పర్సన్ ఏదో విధంగా జ్ఞాపకం వస్తారు. కానీ తప్పదు. ఐ హ్యావ్ టు లీడ్ మై లైఫ్ అన్నట్టు. ఒక జాబ్ కోసం కూడా నేను ఒక జాబ్ ఏంటి, చాలా జాబ్స్ కోసం కూడా ఇదివరకు ట్రై చేశాను. కానీ నా సిచ్యువేషన్ ప్రకారం ఏమీ రావట్లేదు మేడం. అండ్ మిగిలిన అన్ని సిచ్యువేషన్స్లోనూ మధ్యలోనే స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు ఖాళీగా కూర్చున్నప్పుడు ఇవే మైండ్లో ఆలోచిస్తూ ఉంటాను. ఏంటి ఏదనుకున్నా ఏమీ ఇది అవ్వట్లేదు. ఒక పక్కన ఈ రిలేషన్ స్ట్రగుల్స్, ఒక పక్కన మా ఇంట్లో ప్రాబ్లమ్స్, ఒక పక్కన తన వల్ల ప్రాబ్లమ్. మైండ్ అంతా బయటికి చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాను మేడం. థ్యాంక్ యూ ద స్మాల్ వర్డ్ ఫర్ యూ. మీరు చేస్తున్న ఎమోషనల్ సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ. నాలాంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజు అంటే అది కేవలం మీ వల్లే. మనీ వల్లే అన్ని అవ్వవు మేడం. మనకి కొన్ని సమయాల్లో ఎమోషనల్ సపోర్ట్ కూడా కావాలి. అది మీ వల్లే దొరుకుతుంది నాకు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అక్క. ఈరోజు మార్నింగ్ రియల్ అక్క ప్రామిస్ చెప్తున్నా, నాది కూడా అలాగే జరిగింది అక్క. నేను ఒక అక్కని నమ్మి 5,000 ఇచ్చాను అక్క. సంవత్సరంన్నర అవుతుంది, ఇప్పటి వరకు ఇవ్వలేదు అక్క. అడిగితే కూడా ఇస్తా అంటున్నాయి, కానీ ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదు అక్క. నిజం చెప్తున్నా, ప్రామిస్ అక్క. ఎవరికి తెలియకుండా ఇచ్చిన అమౌంట్. నిజంగా అక్క, మీరు ఒక దేవతని. నిజం చెప్తున్న, ప్రామిస్. ఆ రోజు కూడా మా పార్ట్నర్ గురించి బ్లాక్లో తీయాలా వద్దా అంటే కూడా తీసిన నైట్లో ఇన్స్టాగ్రామ్ నుంచి 4-5 మెసేజ్లు పంపించండి అక్క. చెప్పాలనుకున్నా కానీ అక్క దాన్ని. హాయ్ అక్క, నా పేరు లావణ్య, మా హస్బెండ్ పేరు రవి. మేము 7 నుంచి 8 మంత్స్ వరకు అంటే చాలా ఇష్యూస్ అయ్యి, గొడవలు అయ్యి, తన కప్పులు అయ్యి, తన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాటలు విని అంటే ఇట్లా గొడవలు జరిగి దూరంగా ఉన్నాము. ఇప్పుడు కలిసిపోయాం అక్క. ఇప్పుడు రీయూనియన్ జరిగింది. మాకు ఒక పాప ఉంది. ఇప్పుడు మా హస్బెండ్ మంచిగా ఉంటున్నాడు, మంచిగా చూసుకుంటున్నాడు మమ్మల్ని. చాలా హ్యాపీగా ఉందక్క. ఓకే, ఇవి ఫీడ్బ్యాక్స్ మీ అవేర్నెస్ కోసం. మీరు ఆల్రెడీ ఒకరి లైఫ్లో వాళ్ళ ఎనర్జీస్ ఖర్చు అయ్యి, వాళ్ళ టైం ఇన్వెస్ట్ అయ్యి, వాళ్ళ అనుభవాలు అవన్నీ క్రోడీకరించి వాళ్ళు పంపించిన ఫీడ్బ్యాక్స్ మీకు ఎందుకు వినిపిస్తాను అనంటే, ఇవి విని అయినా సరే మీ లైఫ్ని చేంజ్ చేసుకుంటారు. టైం వేస్ట్ చేసుకోరు, ఎనర్జీని వేస్ట్ చేసుకోరు. మన ఎదురు వాళ్ళ లైఫ్ చూసినప్పుడైనా మనం అంత టైం వాళ్ళు ఎలాగూ పాపం కోల్పోయారు, వాళ్ళ అనుభవంతో మీకు చెప్తున్నప్పుడు మీరు అవేర్ అవుతారు, జాగ్రత్త పడతారు, ఎనర్జీస్ని వేస్ట్ చేసుకోరు, ఒక రైట్ వేలో ఒక రైట్ డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తారు అనే ఒక్క ఇంటెన్షన్తోనే నేను ఫీడ్బ్యాక్స్ వినిపిస్తూ ఉంటాను. ఎవరికైనా తప్పుగా లేకపోతే బోరింగ్గా అనిపిస్తే స్కిప్ చేసేయచ్చు మీరు, ఓకేనా? ఎందుకంటే అవి ఎవరికి యూజ్ అవ్వాలో, ఎవరికి అవి వెళ్ళాలో అవి వెళ్తాయి. దీనివల్ల ఒక్కరూ మంచిగా మారినా కూడా నాకు చాలు, ఓకేనా? అది మీ కొంతమందికి మాత్రమే చెప్తున్నాను. అది మీ ఇష్టాలను బట్టి ఉంటుంది. ఫీడ్బ్యాక్స్ కంపల్సరీ వినండి అని నేనైతే ఎవరిని ప్రెషర్ చేయను, బట్ నేనైతే వినిపిస్తూనే ఉంటాను. మన రీడింగ్స్ ఎంతవరకు రెజోనేట్ అవుతున్నాయి వాళ్ళ లైఫ్లో. ఇట్లా రీయూనియన్ జరిగిందక్క మా హస్బెండ్తో, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈరోజు రీడింగు ఇలా రెజోనేట్ అయింది, అది కరెక్ట్. మార్నింగ్ డైలీ గైడెన్స్ నాకు ఈరోజు అలానే జరిగింది, మీరు ఎలా చెప్పారో అలానే జరిగింది. సో అవన్నీ ఫీడ్బ్యాక్స్ మీకు వింటూ ఉంటే మీకు అర్థమవుతుంది వాట్ టు వాట్ అనేది, రైట్? అందుకు వినిపిస్తాను, సరేనా? సరే, రీడింగ్లోకి వచ్చేద్దాము. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్
మీ గురించి వాళ్ళేం ఆలోచిస్తున్నారు, వాళ్ళ గురించి మీరేం ఆలోచిస్తున్నారు. ఇక్కడ యూ అండ్ వర్సెస్ మీ పర్సన్. ఓకేనా? ఈ రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మీ ఎనర్జీస్ కూడా నేను చూడాలి. ఎలా మారారు, ఎలా ఉన్నారు, మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ మీ గురించి అట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం ఆలోచిస్తున్నారు. ఓకేనా? రైట్. మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండాలమ్మా. మీ ఎనర్జీస్ తీసేటప్పుడు మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాము. ముందు కార్డ్స్ తీసేసి తర్వాత మాట్లాడదాము. మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ప్రస్తుతం మా వ్యూవర్స్ గురించి ఎలా ఉన్నాయి? ప్లీజ్ ఏంజల్స్. ఓకే, ఫస్ట్ ఇలా పెట్టేద్దాము, తర్వాత చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి అట్ ప్రెజెంట్ ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? ఓకే, బాటమ్ ఎనర్జీ ఇక్కడ పెడతాను. తర్వాత మీ ఎనర్జీస్, మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉన్నానమ్మా. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ 3 times or 5 times చెప్తూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీస్ వాళ్ళ పర్సన్ విషయంలో ఎలా ఉన్నాయి? ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ వాళ్ళ పర్సన్ విషయంలో ఎలా ఉన్నాయి ప్రస్తుతం? ప్లీజ్ గైడ్ మీ. బాటమ్ ఎనర్జీ 4 of swords, 4 of cups, డెత్ ఎనర్జీ. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎనర్జీస్ చూద్దాము. ఓకేనా? ఏస్ ఆఫ్ కప్స్, 3 of wands, 7 of pentacles, 7 of swords, 10 of pentacles, the sun. మీ పర్సన్ ఎనర్జీస్ ఎమోషనల్ బ్యాగేజ్, స్పైయింగ్, సెల్ఫ్ హీలింగ్, కన్ఫెషన్, ఫ్రెష్ స్టార్ట్. వెరీ గుడ్, నైస్ ఎనర్జీ. కన్ఫ్యూజన్, బాబోయ్ మీ కన్ఫ్యూజన్ తగలయ్యా. ఎంతకాలం కన్ఫ్యూజన్ అవుతారా నాయన? జీవితాలంతా కన్ఫ్యూజన్లోనే బతికితే ఎలాగా? సరే, ఇక్కడ బాటమ్ ఎనర్జీ ఫౌండేషన్ అండ్ సోల్ కనెక్షన్. బాటమ్ ఎనర్జీ చూడండి ఎలా వస్తున్నాయి మీ పర్సన్ ఎనర్జీస్. క్లారిఫికేషన్ కోరుకుంటున్నారు. ఒకప్పుడు మీరు కోరుకున్నారు క్లారిఫికేషన్, ఇప్పుడు ఆ పర్సన్ మీ నుంచి కోరుకుంటున్నారు. మీరు ఇంకా తన లైఫ్లో ఉన్నారా, ఈ రిలేషన్ బతికే ఉందా అనేది కన్ఫ్యూజన్ అనమాట. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే 4 of cups అండ్ 4 of swords. ఎవరిదో డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ కానీ 4 years 4 months అవుతుంది మీ ఇద్దరి మధ్య సపరేషన్ జరిగి. ఎందుకంటే ఇక్కడ డెత్ ఎనర్జీ కనపడుతుంది. ఎండింగ్స్, ట్రాన్స్ఫర్మేషన్. మీరు చాలా ఎండ్ చేసేసుకున్నారు ఈ పర్సన్ విషయంలో. వెయిట్ చేసి ఇంకా నాకు వద్దు ఈ రిలేషన్ అనే సిచ్యువేషన్కి వచ్చేస్తున్నారనమాట. అయినా సరే
మీ మనసులో మళ్ళీ న్యూ స్టార్ట్ అయితే బాగుండు, ఎమోషనల్గా ఆ పర్సన్ నేను ఎలా కోరుకున్నానో ఆ పర్సన్ నుంచి న్యూ అప్రోచ్ అలాగే నాకు రావాలి, ఎమోషనల్గా కోరుకుంటున్నారు మీరు. మైండ్ గేమ్స్ కాదు, లేకపోతే ఫ్లర్టీ బిహేవియర్ కాదు, ఇలా కాదు. ఎమోషనల్గా సీరియస్నెస్ తోటి, డీప్ ఎమోషన్స్ తోటి న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు మీరు. ఎందుకు అంటే మీరు ఫుల్ ఆఫ్ ఎమోషనల్ పర్సన్. ఇక్కడ చూసే వ్యూవర్స్ క్యాన్సర్, స్కార్పియో, పైసెస్ అంటే కర్కాటక, వృశ్చిక, మీన రాశులకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ వ్యూవర్స్లో. ఇక్కడ మీ గురించి ఈ ఎనర్జీ మీ గురించి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఎనర్జీస్ అనమాట ఇవి. ఓకేనా? మీరు ఒక ఆపర్చునిటీ రావాలి, అది డివైన్ నుంచి. డివైన్ మీ పర్సన్ని ఒక ఎమోషనల్గా మీకోసం వాళ్ళు క్రేవ్ చేయాలి. అలా ఎమోషనల్గా టాక్స్ మీ ఇద్దరి మధ్య జరగాలి. మీ మనసులో మీరు వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారో, ఎలా వాళ్ళకి కేర్ చేస్తున్నారు, ఎలా మీ ఎమోషన్స్ని, మీ ఫీలింగ్స్ని షేర్ చేస్తున్నారు, వాళ్ళ నుంచి కూడా మీరు అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, పాస్ట్లో ఈ పర్సన్ నుంచి మీకు ఒక సర్టైన్ దాన్ని ఏమంటారు, స్టెబిలిటీ లేదు రిలేషన్లో, ఒక కమిట్మెంట్ లేదు, గో విత్ ద ఫ్లో అంతే. సో వాళ్ళకే లేనప్పుడు మీకు ఎట్లా ఇస్తారు వాళ్ళు? సో ఆ ఎనర్జీస్ కనపడుతున్నాయి. ఓకేనా? మీరు ఈ రిలేషన్ని ఒక పక్క ఎట్లా మనసులో ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఇంతకాలం వెయిట్ చేశాను, ఇంత ఎదురు చూశాను, ఈ పర్సన్ మారలేదు, సో నాకొద్దు, ఇలాంటి పర్సన్ నాకు వద్దనే వద్దు, నేను మూవ్ ఆన్ అయిపోతా, ఎండ్ చేసేస్తా, పూర్తిగా ఈ రిలేషన్ ఎండ్ చేసేసి నేను ముందుకు వెళ్ళిపోతా అనుకుంటున్నారు. కానీ మెంటల్గా ఉండలేకపోతున్నారు. మళ్ళీ ఆ పర్సన్ నుంచి ఎమోషన్స్నే కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఇంకొంతమంది విషయంలో ఎలా ఉందంటే, ఆల్రెడీ పాస్ట్ పర్సన్ కోసం వెయిట్ చేసి 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 వెక్స్ అయిపోయి ఆ రిలేషన్ని ఎండ్ చేసేస్తున్నారు. ఎండ్ చేసి మీ లైఫ్లో న్యూ లవ్ కోసం, న్యూ ఆపర్చునిటీ కోసం, అది కూడా ఎలాగా, ఎమోషనల్ న్యూ బిగినింగ్, ఎమోషనల్గా మిమ్మల్నిగా ప్రేమించే వ్యక్తి కోసం మీరు ఎదురు చూస్తున్నారు. డివైన్ని కూడా ఆ అవకాశాన్ని ఇవ్వమని కోరుకుంటున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే కొంతమంది పాస్ట్ రిలేషన్ కోసమే వెయిట్ చేస్తున్న వాళ్ళైతే, మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నట్టయితే ఈ పర్సన్ తోటి మీరు రిలేషన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి, ప్రొలాంగ్ చేసుకోవాలి, గ్రోత్ దిశగా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారనమాట, చాలా ప్యాషనేటెడ్గా. అండ్ ఇక్కడేంటి, ఇక్కడ ఎనర్జీ వచ్చేసప్పటికి మేష, సింహ, ధను రాశులు. ఓకేనా? ఎక్కువగా మేషరాశి ప్రామినెంట్గా ఇక్కడ కనపడుతుంది. రైట్? ఇక్కడ వృషభ రాశి వాళ్ళకు కూడా ఇక్కడ మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు, చాలా వెయిట్ చేస్తున్నారు, కానీ వెయిట్ చేసే కొద్దీ డిలే ఆలస్యమే జరుగుతుంది తప్ప ప్రోగ్రెస్ లేదు. మీరేం కోరుకుంటున్నారు? ప్రోగ్రెస్ కోరుకుంటున్నారు, అంటే గ్రోత్ కోరుకుంటున్నారు రిలేషన్లో. బట్ ఇక్కడ వెయిట్ చేసి 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 ఎంతకాలం నుంచి, ఎంత మొండితనంగా, ఎంత పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారు అంటే టైంని చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ మీరు ఈ రిలేషన్లో. అందుకని దీన్ని వదులుకోవడానికి మీకు ఇష్టం లేదు. వదిలేసి ఈ రిలేషన్ని ఇంకో రిలేషన్లోనో, లేకపోతే మీకు మీరు సైలెంట్గా ఉండిపోవడమో ఓన్గా, అలా లేదు. ఈ రిలేషన్ కోసమే నేను వెయిట్ చేస్తా, ఎంతకాలమైనా వెయిట్ చేస్తా అనే ఒక మంకు పట్టుదల, మొండితనంతో ఉంటున్నారు అనేది కనపడుతుంది. కానీ డిలేస్ అయితే ఎంత మీరు పేషెన్సీ తోటి ప్లానింగ్ చేస్తున్నారో, ఇలా 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 అని ముందుకు ఫ్యూచర్కి ప్లానింగ్ చేస్తున్నారో మీ ఇద్దరి గురించి, అంత డిలే అవుతూ ఉంది. 7 of Swords. ఇక్కడ మీరు ఇష్టం ఉన్నా కూడా కొంతమంది ఈ పర్సన్ కోసం నిజంగా మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, కానీ ఇష్టం లేదు, నేను నీ లైఫ్లో, నువ్వు నాకు వద్దు, నేను రిజెక్ట్ చేస్తున్నా, నిన్ను అవాయిడ్ చేస్తున్నా అని ప్రిటెండ్ చేస్తున్నారు. అబద్ధపు మాస్క్ ఒకటి వేసుకొని కొంతమంది మాత్రం, అది నిజమా కదా నాకు కమెంట్స్లో పెట్టండి. అబద్ధపు మాస్క్ వేసుకొని
ప్రిటెండ్ చేస్తున్నారు మీ పర్సన్ ముందు. మీకు ఇంట్రెస్ట్ లేనట్టు, మీకు ఈ రిలేషన్ వద్దు అన్నట్టు, వాళ్ళని అవాయిడ్ చేస్తున్నట్టు, వాళ్ళని ఇంకా పస్సునెస్, వాళ్ళు జెలస్ పడేలాగా మీరు బిహేవ్ చేస్తూ, వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ, ఇలాంటి బిహేవియర్‌లో మీరున్నారు. ఒక మాస్క్ వేసుకొని ఎవరో చాలా కొద్దిమంది అనుకుంటా ఇక్కడ అదే కనపడుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటేంటంటే కొంతమంది మీ వల్లనే తప్పు జరిగింది. ఈ పర్సన్ ఓకేనా? అంటే అబద్ధాలు చెప్పడము, సమ్ చీటింగ్ మీ వల్లనే ఏదో జరిగింది మీ పర్సన్‌కి. అక్కడ మీ ఇద్దరి మధ్య క్లాషెస్ వచ్చి ఇద్దరు డివైడ్ అయ్యారు అనేది కనపడుతుంది. ఓకేనా? మీరు లాయల్‌గా లేరు ఈ పర్సన్ తోటి. ఎవరో కొద్దిమంది మాత్రమే ఇక్కడ ఎనర్జీస్ అందుతున్నాయి. వాళ్ళు మీ పర్సన్‌ని చీట్ చేసున్నారు. డిజానెస్ట్‌గా, డిస్‌లాయల్‌గా ఉన్నారు. అంటే నిజాయితీగా లేరు మీ పర్సన్ తోటి. ఎవరు మరి మీరు చెప్పాలనుకుంటే మెసేజ్‌లో పెట్టొచ్చు, లేదా లీవ్ ఇట్. రైట్. వై ఈస్ దిస్ 10 ఆఫ్ పెంటికల్స్? ఇక్కడ కన్యా రాశి ఎనర్జీస్ కనపడుతుంది. కొంతమంది మీ ఫ్యామిలీ గ్రోత్ కోసము మీరు ఆల్రెడీ అబెండెంట్ పర్సన్, అంటే ఫైనాన్షియల్‌గా, ఫ్యామిలీ పరంగా అన్ని రకాలుగా సఫిషియెంట్‌గా ఉన్న పర్సను. మీరు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది మీ పేరెంట్సే కావచ్చు, మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే ఆ పర్సన్ విషయంలో కావచ్చు, మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా హ్యాపీగా ఉన్నారు విత్ ది సన్ కార్డ్. చాలా గుడ్ ఎనర్జీ. మీ ఫ్యామిలీ మీద మీ ఫుల్ ఫోకస్ ఉంది. మీ పిల్లలు, ఫ్యామిలీ, పేరెంట్స్, ఫైనాన్షియల్ ఇంక్రిమెంట్స్, ఇట్లా గ్రోత్, ఇలా మీ ఫోకస్ మీ ఫ్యామిలీ మీద, మీ పిల్లల మీద, మీ పిల్లల ఫ్యూచర్ మీద, ఇది నాకు కనపడుతుంది. కొంతమంది ఎవరు ఆల్రెడీ ఈ రిలేషన్ నుంచి బ్రేకప్ తీసుకొని మీ పర్సన్ని ఇక వాళ్ళు వచ్చినా నాకు వద్దు అని పూర్తిగా డిసైడ్ అయిపోయి ఈ రిలేషన్ని ఎండ్ చేసేసుకొని ఉన్న వాళ్ళు మాత్రం ఫ్యామిలీ లైఫ్, పేరెంట్స్, మనీ పరంగా వీళ్ళు హ్యాపీగా ఉన్నట్టు కనపడుతున్నారు. అండ్ చాలా పాజిటివ్గా కూడా ఉన్నారు. ఓకేనా? సక్సెస్ పరంగా ముందుకు వెళ్తున్నారు వాళ్ళ కెరీర్ లైఫ్లో కూడా. ఓకేనా? ఇక్కడ మీ ఎనర్జీస్ ఇది కనపడుతున్నాయి. అండ్ టూ కార్డ్స్ వచ్చినాయి. కొంతమంది చెప్పాను కదా, ఇలాంటి వ్యక్తిని చూస్ చేసుకున్నందుకు, ఇలాంటి వ్యక్తితో లైఫ్ లీడ్ చేసినందుకు చాలా అంటే చాలా రిగ్రెట్, పశ్చాత్తాపడుతున్నారు. ఎందుకు పోయి ఇలాంటి వ్యక్తిని నేను నమ్మానా, ఇలాంటి వ్యక్తిని చూస్ చేసుకున్నానా అని కొంతమంది ఏంటి, అయ్యో నా వల్ల తప్పు జరిగిందే, ఇట్లాంటి మంచి పర్సన్కి నేను చీట్ చేశాను, ఇలాంటి మంచి పర్సన్కి నేను చీట్ చేశాను, అబద్ధం చెప్పాను, నా వల్ల తప్పు జరిగింది, రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు కొంతమంది. మీ వల్ల జరిగిన తప్పుకి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకేనా? మీరు యాక్షన్ తీసుకొని ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా లేకపోతే దగ్గరే ఉన్నా కూడా మీరు కొంచెం స్ట్రెంగ్త్ కూడా కట్టుకొని, అంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకే కదా మొహం చెల్లదు. సో అలా మీరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, మీరు చేసిన తప్పుకి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీ స్ట్రెంగ్త్ని కూడగట్టుకొని మరి ఈ పర్సన్ విషయంలో యాక్షన్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలి, ఈ పర్సన్ తోటి డిటర్మినేషన్గా మెలగాలి, ముందుకు వెళ్ళాలి, ఈ పర్సన్తో లైఫ్ ముందుకు లీడ్ చేయాలి, ఆ పర్సన్ ఒప్పుకోవాలని మీరు ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఇంకొంతమంది విషయంలో ఏంటంటే, ఈ పర్సను తను చేసిన తప్పులకి, తను చేసిన చీటింగ్కి, ఓకేనా, రిగ్రెట్ ఫీల్ అవుతూ మీ దగ్గరకు వచ్చి అపాలజీ చెప్పాలి, సారీ చెప్పాలి, యాక్షన్ తీసుకోవాలి. తనకి ధైర్యం సరిపోవట్లేదు, ధైర్యం చేసుకొని నా దగ్గరికి వచ్చి తను నాకు సారీ చెప్పాలి, నేను అది చూడాలి. సో ఈ ఎనర్జీలో మీరున్నారు కొంతమంది. ఓకేనా? ప్లస్ ఆలోచిస్తున్నారు, అంటే పాజిటివ్స్ ఆలోచిస్తున్నారు, నెగిటివ్స్ ఆలోచిస్తున్నారు. ఈ ఎనర్జీస్ కనపడుతుంది. బట్ ఎలా ఉన్నారంటే
ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ నాకు ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ అసలు నాకు ఎవరూ వద్దు, ఏది వద్దు, ఈ ప్రేమే వద్దు, ఈ తలకాయ నొప్పులే నాకు వద్దు, నేను ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోతా, వీళ్ళందరినీ వదిలేసి నేను ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోతా, నాకు ఎమోషన్సే వద్దు, ఎవరితోనూ డీలింగ్స్ వద్దు, పిల్లలే కానీ, భర్తే కానీ, లవ్డ్ వన్సే కానీ, పేరెంట్సే కానీ, నాకు ఎవ్వరూ వద్దు, ఉన్నాయి ఇక్కడ పడేసి ఎక్కడికన్నా దూరంగా ఏ పుణ్యక్షేత్రాలకో, ఏ దైవ సన్నిధికో, నేనెవరో తెలియని ఒక దూర ప్రాంతానికి వెళ్ళిపోయి మనశ్శాంతిగా బతకాలనుంది అన్న ఆలోచనలో ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎందుకంటే ఆ స్ట్రగుల్స్ తట్టుకోలేక, మెంటల్ పెయిన్ తట్టుకోలేక, ఓకేనా. ఇక్కడ ఏంటంటే మార్పు కోరుకుంటున్నారు కొంతమంది. ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ మీ మనసుని మానసిక ప్రశాంతత, చెప్పాను కదా, ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోవాలి, ఎవరికి కంట కనపడకుండా, ఎవరికి దొరకకుండా, మీరెవరో తెలియని ఆ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ మీ ఇన్నర్ కామ్నెస్ ఏదైతే మీరు కోల్పోయి ఉన్నారో, అంటే అంతర్ముఖంగా ప్రశాంతతని, అంతర్ముఖంగా శాంతిని కోల్పోయి ఉన్నారో, ఆ ఇన్నర్ చైల్డ్ని, ఇన్నర్ కామ్నెస్ని మీరు మళ్ళీ రీగెయిన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అంటే చిన్న చిన్న ఆనందాలకు కూడా సంతోషపడిపోయే మనస్తత్వం మీది, చిన్నపిల్లల్లాగా. అలాంటి మీరు ఇప్పుడు ఎమోషనల్గా డ్రైన్ అయిపోయి, స్ట్రగుల్ అయిపోయి, అన్నిటికీ దేనికి చలించకుండా, దేనికి రియాక్షన్ లేదు మీలో, ఒక నిర్లిప్తత, విరక్తి జీవితం మీద, అలాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి. ఓకేనా, నాకు కమెంట్లో పెట్టండి ఎవరనేది, ఓకేనా, ఈ ఎనర్జీస్ ఉన్నవాళ్ళు. రైట్, ఇప్పుడు మీ పర్సన్ విషయానికి వద్దాం. మీ పర్సన్ విషయంలో మీ పర్సన్ మీతో సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతూ ఉన్నారు. మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని, ఎక్స్పెక్టేషన్స్, చాలా ప్యూర్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. అంటే పాస్ట్లో మీరు ఎలా తనతో ప్యూర్లీగా ఉన్నారో, ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో అలా ఉండాలి అనుకుంటున్నారు. ఓకేనా. వన్స్ ఈ పర్సన్ డెసిషన్ తీసుకొని మీ లైఫ్లోకి వచ్చేస్తే, ముసలి వాళ్ళు అయిపోయే వరకు కూడా మీతో స్టేబుల్ కనెక్షన్లో ఉండాలి, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. మెంటల్గా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, బయటికి చెప్పట్లేదు అంతే. ఓకేనా. ఇక్కడ ఎమోషనల్ బ్యాగేజ్లో ఉన్నారు, పూర్తిగా అలసిపోయి బాధ బాధ బాధ. మీరు కొంతమంది ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఎటన్నా దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని మీకు పెయిన్, స్ట్రగుల్స్, స్ట్రెస్, అబ్స్టకిల్స్, ప్రాబ్లమ్స్, దీని మూలాన ఎమోషనల్గా మీరు హ్యాపీగా లేరు. అలానే మీ పర్సన్ కూడా ఎమోషనల్ బ్యాగేజ్ని అనుభవిస్తూ ఉన్నారు. అక్కడ ఈ పర్సన్ కూడా హ్యాపీగా లేరు, తనని హీల్ చేసుకుంటున్నారు. చూడండి, హ్యాండ్ నుంచి బ్లడ్ వస్తుంది చూసారా. తను చుట్టూతా తను ఎక్కడున్నారో చూడ్డానికి కూడా భయపడిపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో తలదించుకొని వాటర్లో కాళ్ళు, చూడండి, ఎమోషనల్గా, పూర్తిగా ఎమోషనల్గా ఉండిపోయినారు. తన లైఫ్లో తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా చూడలేనంత పెయిన్లో ఉన్నారు అనేది కనపడుతుంది. మీకు పైకి ఎలా కనపడుతున్నా ఈ పర్సన్ ఆ పెయిన్లో అయితే కనపడుతున్నారు. చూడండి, ఫుల్ ఆఫ్ బ్లాక్ ఎనర్జీ. ఓకేనా. బోర్డ్స్ కూడా ఎంత బ్లాక్గా ఉన్నాయో. సో ఈ మౌంటైన్ కూడా ఎంత బ్లాక్ ఉందో చూసారా. చాలా ఎమోషనల్గా, మేబీ పౌర్ణమి రాబోతా ఉంది కదా. సో ఆ ఎనర్జీస్ కూడా ఇప్పుడు మీ విషయంలోనూ, మీ పర్సన్ విషయంలోనూ చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. చాలా బుద్ధ పౌర్ణమి కదా ఈసారి వచ్చేది, ఇట్లా. సో ఇది చాలా మేజర్ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ, ఇటువైపు మన మీద కానీ వాళ్ళ వైపు కానీ. ఓకేనా. సో జాగ్రత్తగా ఉండండి. ఎనర్జీస్ని ఫ్లక్చువేట్ అయ్యేటప్పుడు ఈ టైంలో ఎటువంటి రూడ్ డెసిషన్స్, అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు. ఓకేనా. ఈ 4 రోజులు గడవనివ్వండి, తర్వాత మీ ఎనర్జీస్లో మళ్ళీ షిఫ్ట్ వస్తుంది.
నెక్స్ట్ పౌర్ణమి తర్వాత ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను రీడింగ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది అప్పుడు. ప్రస్తుతానికైతే మీ పర్సన్ ఎనర్జీస్ చాలా ఎమోషనల్ డ్రైన్లో ఉన్నాయి అనేది కనపడుతుంది. ఓకేనా, చాలా హార్ట్ బాధలో ఉన్నారు అనేది కనపడుతుంది. స్పైయింగ్ మీ గురించి ఇన్ఫర్మేషన్ ఏదో కలెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్, మిమ్మల్ని స్పై చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీ గురించి సెర్చ్ చేస్తున్నారు. మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఫిజికల్గా కూడా మేబీ ఎవరైనా మీకు మీ ఊర్లో మీకు మీ పర్సన్కి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. బీ కేర్ఫుల్. ఓకేనా, చాలా చాలా స్పై చేస్తున్నారు, మామూలుగా కాదు. మీ గురించి మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, మీ లైఫ్లో అదర్ పర్సన్కి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, వాళ్ళతో ఇన్వాల్వ్ అయిపోయినారా, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీ కెరీర్ పరంగా మీరు ఏం చేస్తున్నారు, మీరు ఇప్పుడు ఫిజికల్గా అందం పరంగా ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరుగుతూ ఉంది. మీకు ఈ పర్సన్ కొందరి విషయంలో ఈ పర్సను మీరు హ్యాపీగా ఉండడం చూస్తూ మీరు ఈ పర్సన్ మీద కేర్ తీసుకోవడం మానేశారు, పట్టించుకోవడం మానేశారు, అసలు ఇంట్రెస్ట్ చూపించినట్టే ఉన్నారు. ఇక్కడ అదే కదా చెప్పాను, మీరు ఇంట్రెస్ట్ మీకు నేను అవాయిడ్ చేస్తున్నాను, మాస్క్ వేసుకొని ఉంటున్నారని చెప్పాను కదా, అది నిజమని నమ్ముతున్నారు ఈ పర్సన్. నమ్మడమే కాదు, చాలా జెలస్గా ఫీల్ అవుతున్నారు, పొసెసివ్నెస్తో ఉంటున్నారు, అండ్ కోపం కూడా వస్తుంది చాలా. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్సన్ డీప్గా లవ్ చేస్తున్నారు కదా మిమ్మల్ని, అందుకని మీరు పట్టించుకోపోయేటప్పటికీ చాలా కోపము, ఫ్రస్ట్రేషను, జెలస్, పొసెసివ్నెస్. మీకు తన కోపాన్ని, తన ప్రేమని, తన జెలస్నెస్ని మీకు కన్ఫెస్ చేయాలి, చెప్పాలి. తన కడుపులో మంట చూడండి ఎలా రగిలిపోతున్నారు. సో చాలా పొసెసివ్నెస్ ఉంది, చాలా కోపం ఉంది, బద్దలైపోతుంది అనమాట. ఒక అగ్నిపర్వతం బద్దలైపోయినట్టు వాళ్ళ గుండెల్లో బాధ బద్దలైపోతుంది అనమాట. సరేనా, అందుకనే స్పై చేస్తూ మిమ్మల్ని మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. అండ్ కొంతమంది మాత్రం ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోవడానికి ఒక నేచర్లోకి వెళ్ళిపోవడము, ఒంటరిగా డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళిపోవడము, లేదా ఏదైనా అడవుల్లో రిసార్ట్స్ అట్లా ఏమన్నా ఉంటే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని వాళ్ళు ప్రశాంతంగా హీల్ చేసుకోవడము అలా కనపడతా ఉందన్నమాట. అండ్ వాళ్ళు ఇప్పుడున్న లైఫ్లో వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ బతుకుతున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు ఏది వద్దు, నేను ప్రశాంతంగా బతకాలనుకుంటున్నా, సేమ్ ఈ పర్సన్ కూడా అలానే వాళ్ళ లైఫ్లో అడ్జస్ట్ అవుతున్నారు, మీరు లేకుండా అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నారు. బట్ ఇక్కడ తనకేం కావాలి, వాళ్ళకు కూడా పీస్ కావాలి, అంటే ప్రశాంతత కావాలి, అదే కోరుకుంటున్నారు. మీ ఇద్దరి సిచ్యువేషన్స్ కొంచెం ఇంచుమించుగా అట్లనే ఉన్నాయి, కానీ మీరేంటంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయారు, వీళ్ళు ఏంటంటే అక్కడే ఆగున్నారు, తర్జన భర్జన అవుతున్నారు, గుండెల్లో కడుపులో అగ్నిపర్వతాలే పేలుతున్నాయి అన్నమాట, లావా ధారాళంగా వెళ్ళిపోతూ ఉంది. కానీ ఏం చేయలేని పరిస్థితి, వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ హీల్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు. మెంటల్ పీస్, ఎమోషనల్ పీస్, సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటూ. ఓకేనా, చూడండి, మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. నేను నీతో ప్రేమలో పడిపోయాను, ఇంకా 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 డీప్ ప్రేమలో పడిపోయాను, విల్ యూ బి మైన్, నువ్వు నాతో యాక్సెప్ట్ చేస్తావా, నన్ను యాక్సెప్ట్ చేస్తావా, నాతో లైఫ్ లాంగ్ కంటిన్యూగా ఈ రిలేషన్ని గ్రోత్ వైపుకి తీసుకొని వెళ్ళడానికి నాకు సపోర్ట్ చేస్తావా అని అడుగుతున్నారు. న్యూ స్టార్ట్, ఫ్రెష్ స్టార్ట్ కోసం ఈ పర్సన్ కూడా రెడీ. ఇక్కడ మీరు చెప్పాను కదా, మీరు కూడా ఇదే కోరుకుంటున్నారు, కానీ ఎలా ఉంటున్నారు, మాస్క్ వేసుకొని, నువ్వు నాకు అక్కర్లేదు పో, నువ్వు వచ్చినా నేను రిజెక్ట్ చేసేస్తాను,
ఆ ఎనర్జీలు ఈ పర్సన్కి చూపిస్తున్నారు, కానీ లోపల మాత్రం మీకు ఎమోషనల్ న్యూ బిగినింగ్ అయితే కావాలి. ఇది మీరు కోరుకుంటున్నారు. మిమ్మల్ని మీరు చీట్ చేసుకోవద్దు ఇక్కడ. ఆ, నాకు చెప్పినా చెప్పకపోయినా మీ ఎనర్జీస్ అయితే ఇవే, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, రైట్. కానీ ఇక్కడ ఈ పర్సన్కి ఏం డెసిషన్ తీసుకోవాలి? మీ మీద ప్రేమ అయితే ఉంది, జెలస్ అయితే ఉంది, తనను కంట్రోల్ చేసుకుంటూ, హీల్ చేసుకుంటూ, ఎమోషనల్ బ్యాగేజ్లో తిరుగుతూ, మిమ్మల్ని స్పై చేస్తూ, మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ, అయినా డైనమాలో పడిపోయారు. కన్ఫ్యూషన్. నేను ఇలా యాక్షన్ తీసుకోవడం రైట్ ఆర్ రాంగ్, ఎస్ ఆర్ నో. మేబీ ఇక్కడ మీరు అనదర్ ఎక్స్ట్రా రిలేషన్లో ఏమైనా ఉండుంటే ఆ సిచ్యువేషన్లో కూడా ఈ పర్సన్ అలాగే ఎమోషన్స్ పెళ్ళు బిక్కిపోతున్నాయి. మేము న్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, కానీ కథ మళ్ళీ మొదటికే వస్తుందేమో. కుక్క కావాలి అని మీరు స్టార్టింగ్లో కమిట్మెంట్ అడిగినట్టు ఇప్పుడు మొదలు పెడతారేమో. తను అవన్నీ చేసే సిచ్యువేషన్లో లేరు. ఇప్పుడు నేను అప్రోచ్ అవ్వడం మంచిదేనా కాదా, చేయొచ్చా లేదా అన్న కన్ఫ్యూజన్లో పడిపోయినారు. బాబోయ్, మిమ్మల్ని తీసుకొని పోయి సాలార్జింగ్ మ్యూజియంలో పెట్ట. ఏంటమ్మా మీ పర్సన్స్, ప్రేమ ఉంది అంటారు, స్పై చేస్తూ ఉంటారు, పనికి మాలిన టైం వేస్ట్లు, కన్ఫెస్ చేయరు, తీరా దగ్గర దాకా వచ్చి అక్కడ కన్ఫ్యూజన్లో ఆగిపోతారు, స్టక్ అయిపోతూ ఉంటారు. ఎంతకాలం వీళ్ళు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా చెప్పానా? వాళ్ళ బౌండరీస్ క్రియేట్ చేసుకొని రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. నో 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 నో, వద్దు, ఇంత ప్రేమ ఉంది, న్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఇదే ఆ కార్డు. వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు. వద్దు, ఎలా ఉన్నామో అలానే ఉంటాం. ఓకే, నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్ ఉంటే నేను కంట్రోల్ చేసుకుంటా. వద్దు. ఇక్కడేంటి చూడండి, రిస్క్ తీసుకోవాలని ఒక్కోసారి, న్యూ స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి మీతో అని ఒక్కోసారి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసుకుంటూ, కంట్రోల్ చేసుకుంటూ, బౌండరీస్ క్రియేట్ చేసుకుని వాళ్ళే ఆపుకుంటున్నారు. యాక్షన్ మోడ్ అయితే నాకు కనిపించట్లేదు. 2 రకాలుగా ఉన్నారు చూడండి. ఈ కార్డు ఎస్ నో కంట్రోల్, డైనమా. ఓకేనా? ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి. మేబీ ఈ పర్సన్ లైఫ్లో మీరు కాక సమ్ అదర్ చాయిస్ కూడా ఏదో ఉన్నట్టు కనపడతా ఉంది. ఓకేనా? అక్కడే ఉండాలనా, లేకపోతే మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అవ్వాలన్నా, కన్ఫెస్ చేయాలన్నా అని ఏ డెసిషన్ తీసుకోలేక క్రాస్ రోడ్స్లో ఉన్నాడు అని కనపడతా ఉంది. ఓకేనా? ట్విన్ ఫ్లేమ్ జర్నీ. కొంతమంది మాత్రం ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్లో ఉన్నారు, రిలేషన్షిప్లో ఉన్నారు అని కనపడుతుంది. అండ్ నన్ను బ్లాక్లో నుంచి ఓపెన్ చేయవా అని అడుగుతున్నారు. మీరు బ్లాక్లో పెట్టుంటే ఒకలా తీసేసి కామ్గా ఉండండి. దయచేసి నా అసహాయ స్థితిని అర్థం చేసుకోవా ప్లీజ్. అదే చెప్పాను కదా, తన లైఫ్లో మీరు కాక సమ్ అదర్ చాయిస్ ఏదో ఉంది, అక్కడికి మీకు బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు, అది మీరు ఒప్పుకోవట్లేదు. అక్కడ ఉన్న మనసు మీ దగ్గరే ఉంది, ఇటు రాలేకపోతున్నారు, అక్కడ వదులుకోలేకపోతున్నారు. సిచ్యువేషన్ అది. నా అసహాయ స్థితిని అర్థం చేసుకొని నాకు నచ్చినట్టుగా ఈ రిలేషన్లో ఉండడానికి ట్రై చేయి, నన్నుగా యాక్సెప్ట్ చేయి. నీ దగ్గరకు రాకుండా, నీ ఆలోచనలు రాకుండా నేను కంట్రోల్ చేసుకుంటున్నాను, బట్ ఐ కాంట్. ఇప్పుడే కదా చెప్పాను, ఇవే ఎనర్జీస్ కదా చెప్పాను. మెసేజ్లో కూడా అదే వచ్చింది చూడండి, ఎంత యాక్యురేట్గా ఉంటాయి చూడండి. ఇప్పుడు దాకా చెప్పింది అదే కదా. నేను ఇంత ఇన్సల్ట్ చేశాక ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు నీతో మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఐ రిగ్రెట్ దిస్. ఓకేనా? నిజమైన ప్రేమ అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నాను, అందుకు థ్యాంక్ యూ అని చెప్తున్నారు. నేను నీతో ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. నీ గుడ్ న్యూస్లు తగలయ్యా, ముందు వచ్చి తగలబడు, తర్వాత చెప్తూ. నువ్వు నా అదృష్ట రాణివి, వీటికి ఏం తక్కువ లేదు, అన్నీ తెలుసు.
ఏదో అంటారు పెద్దవాళ్ళు, ఏం తెలియనోడు ఏకాదశి రోజు పోతే అన్నీ తెలిసినోడు అమావాస్య రోజు పోయాడంట. అట్లా అన్నీ తెలుసు. మీరు తన లక్కీ చామని తెలుసు, మీది నిజమైన ప్రేమని తెలుసు, ఆ? అన్నీ తెలిసి ఇలా బిహేవ్ చేసేవాడిని ఏమంటారమ్మా? మ్యూజిక్ రిమైండ్స్ యూ అలాట్. మ్యూజిక్ పాటలు వింటూ దాంట్లో తన పక్కన తన హీరోయిన్ లాగా మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటూ ఊహాలోకంలో బతుకుతున్నారు. రాహు ఎఫెక్ట్ బాగా ఉన్నట్టుంది మీ పర్సన్కి. ఆ రోజు నా జీవితంలో నుండి నిన్ను వెళ్ళనివ్వకుండా ఆపి ఉంటే ఎంత బాగుండేదో కదా. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి అదే చెప్పాను కదా, ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి కైకు నిన్ను బాధ పెట్టిన మరుక్షణం నుంచి నాకు కూడా బాధ కలుగుతుంది. పడు, ఎవడొద్దన్నాడు? నీ నవ్వుతున్న ముఖం నన్ను అన్ని బాధల నుంచి మరిపిస్తుంది. కీప్ స్మైలింగ్. అవును మరి, నువ్వు చెప్తేనే నవ్వాలి ఇక్కడ. ప్లీజ్ నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వగలవా? అంతా సరిచేస్తాను. ఇక్కడ ఇదిగో ఫ్రెష్ స్టార్ట్. ఇందాకే చెప్పాను కదా, ఫ్రెష్ స్టార్ట్ కోసం సెకండ్ ఛాన్స్ అడగడానికి అడగాలి అనుకుంటున్నారు మీతోటి. మీరే చదువుకోండి. పాపం చదువుకోలేని వాళ్ళు ఉంటారు కదా, చదువు రాని వాళ్ళు, వాళ్ళకి చెప్తాను నేను. నిన్ను గట్టిగా హక్ చేసుకొని మనసారా ఏడవాలనిపిస్తుంది అని మీ పర్సన్ మీకు మెసేజ్ పంపించారు. నాకు ఈ మధ్యకాలంలో కంటి నిండా నిద్ర పట్టడం లేదు. కేవలం నీ గురించిన ఆలోచనలే వస్తున్నాయి. నువ్వే గుర్తొస్తున్నావు. దిస్ ఈస్ దట్. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.